ప్రీవియస్ సెషన్ లో మనం కన్సైన్మెంట్ ఆల్మోస్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 సాల్వ్ చేద్దాం అన్న. సో నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వండి. పార్ట్ బై పార్ట్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రీవియస్ సెషన్ లో నేను ఎవరినైతే అడగలేదో వాళ్ళు. టీ మణికంఠ సార్. నాన్న క్వశ్చన్ ఏమన్నా నేను అడిగాను ఇంతకు ముందు? నో సార్. రైట్, మణికంఠ సాల్వ్ చేద్దాం నాన్న. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 7. సో నేను అడుగుతూ ఉంటాను, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటానే. సాల్వ్ చేయడం అంటే ఏదో నెంబర్ చెప్పడం కాదు, నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, ట్రై చేయాలి. రైట్? ఎస్ సార్. ప్రాసెస్ తెలుసు కదా, మనం ఎలా ప్రాసెస్ ఫాలో అవుతున్నాం? స్టార్టింగ్ మీరు క్వశ్చన్ చదువుతారు సార్. రైట్, తర్వాత మొత్తం రఫ్ గా నోట్ ఆ చేసుకుంటాం. ప్రొసీజర్ అయిపోయింది, నిన్న ఆపేసాను నేను. ఓకే నేను ఏం సార్. చెప్పాను, నేను డైరెక్ట్ గా ఇంకా సమ్ సాల్వింగ్ చేయాలనుకుంటే ఆ ప్రొసీజర్. సో ఆల్రెడీ సేమ్ మోడల్ వస్తే ఏం చేస్తాను, నీతోనే ఆ క్యాలిక్యులేషన్స్ ఏమేమి ఉంటాయి అన్ని అడిగి చేంజ్ చేస్తాను. ఓకే సార్. రైట్ అన్న. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. Sri Mehta of Mumbai consigns 1000 cases of goods costing 100 each to Sri Sundaram of Chennai. Sri Mehta pays the following expenses in connection with the consignment: carriage, freight, loading charges. అలాగే శ్రీ సుందరం సెల్స్ 700 కేసెస్. సో పంపించింది 1000, సేల్ చేసింది 700 అట్ 1400 పర్ కేస్. సో సేల్ వాల్యూ ఇచ్చాడు, కాస్ట్ వాల్యూ ఇచ్చాడు, ఎక్కడ కూడా ఇన్వాయిస్ ప్రైస్ డేటా ఇవ్వలేదు. Incur the following expenses: clearing charges, warehouse and storage, packing and selling expenses. It found that 50 cases are lost in transit, 100 cases still in transit. రెండు విషయాలు ఉన్నాయి. ఒక 50 లాస్ ఇన్ ట్రాన్సిట్, దారిలో పోయే. అంటే ఎన్ని రీచ్ అయ్యాయినా మనకంట? 950 రీచ్ అయ్యాయి. మళ్ళీ ఇంకో 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్, రీచ్ అవ్వాల. 950, 850 రీచ్ అయ్యాయి. రైట్ నా మనకంటే అర్థమైందా? సో 1000 పంపించాం, కానీ దానిలో 50 లాస్ ఇన్ ట్రాన్సిట్, అంటే 950 రీచ్ అవ్వాలి. కానీ 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటి? ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇంకా దారిలో ఉండిపోయింది. అంటే మేబీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కన్సైన్మెంట్ పంపించాడు, ఒక పార్ట్ ఆఫ్ ది కన్సైన్మెంట్ ఇంకా రీచ్ అవ్వలేదు, దారిలో ఉంది. సో కాబట్టి వాడికి రీచ్ అయిన కేవలం ఎన్ని అవుతాయి? 850 కేసెస్ రీచ్ అయింది. శ్రీ సుందరం is entitled to commission of 10% on gross sale. Drop the consignment account, Sundaram account in the books of Mehta. చిన్న క్వశ్చన్ అన్న, కానీ కొత్త పాయింట్ ఏం లేదు, పెద్ద విషయం ఏం లేదు. నువ్వు ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న డేటాలో ఫస్ట్ థింగ్, అబ్నార్మల్ లాస్ ఉందా లేదా? ఉంది సార్. వాల్యూ చెప్పడానికి ట్రై చేయి, ఎలా వాల్యూ చేయాలో. 50 కేసెస్ కాస్ట్ రాస్తాను ప్రతి పాయింట్. ఓకే, ఫస్ట్ కాస్ట్ ఎన్ని యూనిట్స్ అయినా లాస్? 50 సార్. 50 ఇంటూ ఒక్కొక్క కానీ ఒక కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 1000 సార్. 1000. సో దట్ ఈక్వల్స్ టు 50,000. 50,000. ఓకే, ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేయాలా లేదా? చేయాలి సార్. ఇక్కడ 3 ఉన్నాయి, క్యారేజ్, ఫ్రైట్, లోడింగ్. మూడిట్లో ఏవి కన్సిడర్ చేయాలి? 3 చేయాలి సార్. 3 చేయాలి, ఎందుకంటే అన్ని కూడా రికరింగ్ కాదు, నాన్ రికరింగ్. అవునా కదా? ఎస్ సార్. సో 10 + 30 + 10 అంటే ఎంత? 50,000. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేషన్ 50,000. ఈ 50,000 ఎక్స్పెండిచర్ ఎన్ని యూనిట్స్ మీద ఖర్చు పెట్టాడు? 1000 యూనిట్స్. 1000 మీద. దానిలో ఎన్ని ట్రాన్సిట్ లో లాస్ అయ్యాం? 50 సార్. సో 3 zeros క్యాన్సిల్. సో 50 into 50 2500. 2500. సో ద అబ్నార్మల్ లాస్ వాల్యూ 52,500. 52,500 కరెక్టేనా? ఇంకా కన్సైన్ ఎక్స్పెన్సెస్ అదే సార్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇంకా. మణికంఠ సార్, కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఏమేమి ఉన్నాయి? క్లియరింగ్ ఛార్జెస్ ఉన్నాయి, వేర్ హౌస్ ఉంది, ప్యాకింగ్. మూడిట్లో ఏది కన్సిడర్ చేద్దాం? ఏది కన్సిడర్ చేయండి సార్. ఏనన్నా 3 ఎక్స్పెండిచర్స్ ఖర్చు అయినాయి. అంటే గూడ్స్ లాస్ అయింది ట్రాన్స్పోర్ట్ లో కదా సార్. ట్రాన్సిట్ కాబట్టి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏమి కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ గుడౌన్ లో అయితే మూడిట్లో ఏది కన్సిడర్ చేస్తాం? లాస్ ఇన్ గుడౌన్ అయితే. లాస్ ఇన్ గుడౌన్ అయితే 3 ఎక్స్పెండిచర్ లో ఏమేమి కన్సిడర్ చేస్తాం వాల్యుయేషన్ లో? క్లియరింగ్ చార్జెస్, వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్. క్లియరింగ్ చార్జెస్ చూస్తాం నాన్న. వేర్ హౌస్ అండ్ స్టోరేజ్ కన్సిడర్ చేయం, ప్యాకింగ్ అండ్ సెల్లింగ్ కన్సిడర్ చేయం. ఎందుకంటే ఇవి రెండు కూడా గూడ్స్ రీచ్ అయిన తర్వాత అయిన ఖర్చులు. గూడ్స్ రీచ్ అవ్వడానికి అయిన ఖర్చులు మాత్రమే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలోకి కానీ, లాస్ లోకి కానీ, వాల్యుయేషన్ దేనిలోకైనా కన్సిడర్ చేయాలి. ఓకే సార్.
రైట్ అన్న. సో క్లియరింగ్ చార్జెస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్ నా గూడ్స్ వచ్చిన తర్వాత ఖర్చు అవుతాయన్న, అవునా కదా? ఎస్ సార్. లాస్ అయిన వాటికి సంబంధం లేదు, అవి ఎప్పుడు స్టోర్ చేయాల్సిందే. ప్యాకింగ్, సెల్లింగ్ అన్ని సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అవన్నీ డైరెక్ట్ కాదు కదా, ఎస్ సార్. అవేమీ కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ 8,500 మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే సార్. రైట్, ఫస్ట్ పాయింట్ క్లియర్. అబ్నార్మల్ లాస్ ఇన్ వాల్యూ కంప్లీట్ అయిపోయినట్టే కదా, లాస్ ఇన్ ట్రాన్సిట్. ఎస్ సార్. నెక్స్ట్ నెంబర్ 100 కేసెస్ స్టిల్ ఇన్ ట్రాన్సిట్. సో వీటి వాల్యూ ఎంత? వీటి యొక్క కాస్ట్ ఎంత? 100 కేసెస్ ఇంటూ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత? 1000 సార్. 1000 రూపీస్, దట్ ఈక్వల్స్ టు 1 lakh. ఓకే, ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలా లేదా? చేయాలి సార్. చేయాలా? సో ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఇన్వెంటరీ ఎంత ఉండిపోయింది అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, నేను ఈ బిజినెస్ లో ఈ రెండు డేట్, వాట్ ఎవర్ బి ద డేట్, ఎండ్ డేట్ కి స్టాక్ అంటే రెండు విషయాలు నాన్న. ఒకటి గోడౌన్ ఇన్ ట్రాన్సిట్. స్టాక్ అంటే ఎన్ని? రెండు. స్టాక్ ఇన్ గోడౌన్ ఆఫ్ ది కన్సైనీ అండ్ స్టాక్ ఇన్ ట్రాన్సిట్. రెండు కూడా స్టాక్ ఏనా కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఆ రెండింటిని నేను ఇంకా సేల్ చేయలేదు. చెప్పు, గోడౌన్ లో ఉండిపోయిన స్టాక్ ఎంత? అసలు నేను ఎంత పంపించాను, ఎన్ని లాస్ అయిపోయినాయి, గోడౌన్ లో ఇంకెంత స్టాక్ ఉంది? మనం మొత్తం 850 పంపించాం. 1000 పంపించాం. 1000 పంపించాం సార్. 1000 లో ఒక 100 ఏమో, 50 ఏమో అబ్నార్మల్ లాస్, ఒక 100 ఏమో స్టిల్ ఇన్ ట్రాన్సిట్, అంటే రీచ్ అవ్వలే వాడి దగ్గరికి, అంటే రీచ్ అయిన 850. 850 ఎన్ని సేల్ చేసాం? 700 సార్. అంటే ఇంకెన్ని ఉంటాయి? 150 సార్. సో 150 స్టాక్ ఇన్ గోడౌన్ ఆఫ్ ది కన్సైనీ. ఎస్ సార్. అది కాకుండా మిగిలిన కూడా ఇంకా అమ్మలేదు, ఒక 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఇది కూడా క్లోజింగ్ స్టాకే, కాకపోతే నాట్ ఇన్ కన్సైనీ, ఇట్ ఈస్ ఇన్ ట్రాన్సిట్. ఎస్ సార్. కన్సైనర్ ఏం ఆలోచిస్తాడు, వాడి దగ్గర అయితే లేవు అలా అని చెప్పి అమ్మలేదు, అంటే స్టాక్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి కదా. ఎస్ సార్. సో ఐదర్ లాస్ అయి ఉండాలి, లేదా వాడు గోడౌన్ లో ఉండాలి, లేదా దారిలో ఉండాలి. లాస్ కి వాల్యూ కనిపెట్టావు, అలాగే ఇప్పుడు వాడు గోడౌన్ లో ఉన్న స్టాక్ వాల్యూ ఎంత, దారిలో ఉండిపోయిన స్టాక్ వాల్యూ ఎంత, ఈ రెండు కూడా కనిపెట్టి మైనస్ చేయాలా లేదా కన్సైన్మెంట్ అకౌంట్ లో నుంచి? చేయాలి సార్. క్రెడిట్ చేస్తేనే కదా అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఎస్ సార్. రైట్ అన్న. ఇప్పుడు ఈ రెండింటికి వాల్యూ నువ్వు చెప్పాలి. ఈ రెండింటిలో ఒకటి ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇన్ ట్రాన్సిట్ వాల్యూ. ఇన్ ట్రాన్సిట్ వాల్యూ నువ్వు చెప్పడానికి ట్రై చేయి. 1 lakh ప్లస్ ఈ 100 యూనిట్స్ కి ఎక్స్పెండిచర్ ఏమైనా ఖర్చు పెట్టాడా లేదా? ఖర్చు పెట్టాడు సార్. ఎంత? 50,000 డివైడ్ బై 1000 ఇంటూ 100, అంతేనా? ఎస్ ఎంత? సార్. 50,000 5,000. 50,000 లో 5,000 1/10 అంటే 5,000 కదా. 5,000 మొత్తం అంతా అన్ని ట్రాన్సిట్ చేస్తే మిగిలిన ఖర్చు దేనికి పెట్టినట్టు నువ్వు? ఎస్ సార్. ఓకే సార్. 1,05,000. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఈ వాల్యూ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటన్నా, స్టాక్ ఇన్ గోడౌన్. గోడౌన్ లో ఉన్న స్టాక్ యొక్క వాల్యూ చెప్పాలి. వాటి యొక్క కాస్ట్, గోడౌన్ లో ఉండిపోయిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎన్ని యూనిట్స్ ఉండిపోయినాయి? 150 సార్. ఇంటూ వాటి యొక్క వాల్యూ 1000 సార్. కాస్ట్ దట్ ఈక్వల్స్ టు 1,50,000 ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ దానికి అయ్యాయా అవ్వలేదా? అయ్యాయి సార్. 50,000 అన్నిటికీ 1000కి అయ్యాయి నాన్న. 1000 లో 150 గోడౌన్ లో ఉండిపోయినాయి. సో 1000 లో 150 అన్న 1/5. సో 50,000 డివైడ్ బై 1000 ఇంటూ 150, 7,500. ఓకేనా? ఎస్ సార్. ప్లస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ రాయాలా లేదా? రాయాలి సార్. ఎందుకు? ఎందుకంటే కన్సైనీ కూడా గూడ్స్ మీద ఖర్చు పెట్టాడు కాబట్టి. ఎస్ సార్. కన్సైనీ ఎంత ఖర్చు పెట్టాడు? 8,500. 8,500 డివిజన్ ఎన్ని యూనిట్స్ మీద ఖర్చు పెట్టాడు కన్సైనీ? 850 సార్. వెరీ గుడ్. డివైడ్ బై 850 అని, ఎందుకంటే వాడికి అసలు రీచ్ అవ్వలేదు రిమైనింగ్. 850 లో వాడి దగ్గర ఎన్ని ఉండిపోయినాయి? 150 సార్. సో 8,500 డివైడ్ బై 850 ఇంటూ 150, రైట్ అన్న? సో దట్ ఈక్వల్స్ టు 1,500. సార్. So the value of stock in godown is 1,59,000. ఎస్ సార్. ఎందుకంటే అర్థమైందా ఇది? అర్థమైంది సార్. ప్రతి వాల్యుయేషన్ అర్థమవుతుందా? కన్ఫర్మ్ అయినా? ఎస్ సార్. కన్ఫర్మ్. రైట్. ఒకసారి లెడ్జర్ చూద్దామా? ఇంకా మిగతా ఇంకేం లేవుగా క్యాలిక్యులేట్ చేయాల్సిన పెద్ద విషయాలు.
లేదు సార్ కమిషన్ రైట్, కమిషన్ కూడా 10% ఆన్ గ్రాస్ సేల్. టోటల్ సేల్ ఎంత? 700 into 700 to 1400 into 10%. ఎంత అవుతుంది చూడు, 700 into 1400 into 10%, 98,000 వస్తుందని కమిషన్. yes sir ఓకేనా? రైట్, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సొల్యూషన్ చెప్పేస్తున్నా, ఎందుకంటే సేమ్ రెగ్యులర్ క్వశ్చన్ కదా. yes sir రైట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ 1000 units కి 1 crore 10 lakhs. సేల్ ఇందాక అనుకున్నాం 700 సేల్స్, 700 క్వాంటిటీ 1400 చొప్పున 9,80,000 సేల్. లాస్ ఇన్ ట్రాన్సిట్ ఇందాక వాల్యూ చేసాం 52,500, అవునా కదా? yes sir సో 52,500. తర్వాత కన్సైన్మెంట్ ఇన్వెంటరీలో 2 రకాలు ఉంటాయి. ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్ మీన్స్ గుడౌన్, కన్సైన్ గుడౌన్. రెండోది ఇన్ ట్రాన్సిట్. గుడౌన్ లో 1,59,000, ట్రాన్సిట్ లో 1,05,000. కరెక్ట్ అయినా కదా వాల్యూషన్ మనం ఇందాక చేసామా లేదా? చేసాం సార్ 1,05,000, 1,59,000. సో క్లోజింగ్ స్టాక్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కన్సైనీ 50,000, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 31,500. రైట్, నేను కమిషన్ 98,000. సో 31,500 ఏంటి? ఓన్లీ మనం కన్సిడర్ చేయాల్సిన ఎక్స్పెండిచర్ 8,500 కదా, మిగిలిన ఎందుకు రాసాం? మొత్తం ఖర్చు పెట్టి సార్ ఖర్చు పెట్టి ప్రతిదీ రికవర్ చేసుకుంటాం, ఎక్స్పెండిచరే, కానీ వాల్యూషన్ లోకి రావు అంతే. అవి నాన్ రికరింగ్ వస్తుంది, నాన్ రికరింగ్ కాబట్టి వాల్యూషన్ లోకి రావు. నాన్ రికరింగ్ మాత్రమే వాల్యూషన్ లోకి వస్తే, రికరింగ్ రావు. రైట్, సో దీన్ని బేస్ చేసుకున్న ప్రాఫిట్ ఎంత? 1,17,000. రైట్ నాన్న. సో సుందరం అకౌంట్, కన్సైన్ అకౌంట్, వాడు సేల్ చేసిన 9,80,000, దానిలో ఎక్స్పెండిచర్ వాడిది, వాడి కమిషన్ తీసేగా మిగిలిన డబ్బులు ఇంకా ఎంత రావాలి? 8,50,500. చూడు ఇక్కడ ఇదేంటి బ్యాలెన్స్ అని రాసేదేంటి? 2 అజంప్షన్స్ తీసుకోవచ్చు సమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఒకటి వాడు సెటిల్ చేశాడని అజంప్షన్ తీసుకోవచ్చు, లేదు స్టిల్ పెండింగ్ అని కూడా తీసుకోవచ్చు. స్టిల్ పెండింగ్ అయితే బ్యాలెన్స్ అని రాస్తాం, సెటిల్ చేసేటని అజంప్షన్ తీసుకుంటే బై క్యాష్ అని రాసుకుంటాం. ఓకేనా? అజంప్షన్ బట్టి ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. సో క్వశ్చన్ నెంబర్ 7 ఓవర్. సో 7లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 7లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 7లో ఇంకెవరికైనా ఏమైనా డౌట్? రైట్, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చదువుతాను నేను. నెక్స్ట్ నిన్న అడిగిన పర్సన్స్ లో సమిత. సమిత, నా వాయిస్ వస్తుందనా? లేదు, నీ వాయిస్ నాకు రావట్లేదు. రైట్, నెక్స్ట్ సుప్రజ. సమిత వస్తుందన్నా? వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడినా? ఓకేనా? రైట్, సమిత కంటిన్యూ చేద్దాం. సమిత క్వశ్చన్ నెంబర్ 8 చదువుతాను. సో ఎంతవరకు అర్థమవుతుందో, ఏమర్థమవుతుందో చూసి నాకు చెప్పాలి. క్వశ్చన్స్ రెగ్యులర్ క్వశ్చన్ అయితే నేను సాల్వ్ కూడా చేయను, సార్ వర్క్ ఇస్తాను. అజయ్ ఆఫ్ ముంబై కన్సైన్ టు విజయ్ ఆఫ్ ఢిల్లీ గూడ్స్ సోల్డ్ ఇన్వాయిస్ ప్రైస్. ఈసారి ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి ఏమైనా ఇస్తే ఏమైనా పెద్ద మార్పు ఏమైనా ఉంటుందా? సమ్లో ప్రాఫిట్ ఏమైనా మారుతుందా? ప్రాఫిట్ మారిపోద్దా? మారుతున్నాను. ఇన్వాయిస్ ప్రైస్ ఇచ్చినా కాస్ట్ ప్రైస్ ఇచ్చినా నీకు అనుకునే ప్రాఫిట్ ఏంటి? కాస్ట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ సేల్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ కదా. మరి నేను ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ రాసినంత మాత్రం ప్రాఫిట్ మారిపోద్దా? నేను లోడ్ ఎలిమినేట్ చేసేస్తాను కదా. లోడ్ ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏ ప్రైస్ లోకి మారిపోతుంది? కాస్ట్ ప్రైస్. మరి సేల్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కొన్ని డిఫరెన్సే కదా, నేను ఎప్పుడు ప్రాఫిట్ కింద రికగ్నైజ్ చేస్తున్నాను. క్వశ్చన్ ఇన్వాయిస్ ప్రైస్ లో ఇచ్చినా కాస్ట్ ప్రైస్ లో ఇచ్చినా ప్రాఫిట్ మారదు, ప్రెజెంటేషన్ మారుతుంది అంతే. నేను ఆల్రెడీ నిన్న క్లాస్ లో కూడా చెప్పా, ఇన్వాయిస్ ప్రైస్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు, ఇట్స్ జస్ట్ ఏ ప్రెజెంటేషన్. రైట్, which represents 125% of cost. Invoice price is 125% of cost anta. Vijay estimated to a commission of 10% on sales at invoice price and 25% any excess realized over the invoice price. Commission 2 parts ఉన్నాయి. ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం.
ఇన్వాయిస్ ప్రైస్ వరకు ఒక కమిషన్, ఇన్వాయిస్ ప్రైస్ కన్నా ఎక్కువ కమ్మితే రిమైనింగ్ దాని మీద 25%. ఈ కమిషన్ ఏమంటాం అనేది దీనికి ఒక పేరు కూడా ఉంది. ఈ 10% ఏమంటాం, 25% ఏమంటాం? 10% ని ఆర్డినరీ కమిషన్, 25% ని కాదు, ఓవర్ రైడింగ్ కమిషన్. సేల్ ప్రైస్ ఎక్కువ సేల్ చెయ్యి, ఎక్కువ అమౌంట్ కి సేల్ చేయి అని ఎవరు చెప్తారు? ఓవర్ రైడింగ్ కమిషన్ ఇస్తారు దానికి. క్యాలిక్యులేటరీ కమిషన్ దేనికి? బ్యాడ్ డెట్స్ నాకు పే చేయి అని చెప్పడం కోసం. రైట్ నా? The expenses on freight, insurance incurred by Ajay 10,000. Account sales received by Ajay shows that Vijay affected a sales of 1 lakh in respect of 75% of the consignment. So పంపించిన దానిలో 75% సేల్ చేశారు అంటే మిగిలిన 25% ఏమై ఉండాలి? స్టాక్ ఉండాలి. His selling expenses are reimbursed at for 8,000. సెల్లింగ్ ఎక్స్పెన్స్ వాడే చెప్పేస్తాను అంటే వాల్యుయేషన్ లోకి వస్తుంది ఇది రాదు. సో రకరకాల పేర్లు ఉంటాయి. సో ఎక్స్పెన్సెస్ ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఒకటి ఇండైరెక్ట్, నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గూడ్స్ అని అర్థం. 2 రికరింగ్, ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమన్నా చాలా రెగ్యులర్ గా అవుతాయి, వాటికి ఇంకో పేరేంటి? రికరింగ్. 3 ఇప్పుడు చెప్పిన పేరేంటన్నది సెల్లింగ్. సెల్లింగ్ ఎక్స్పెన్స్ అనేవి రెగ్యులర్ గా అవుతాయి. రికరింగ్ ఎక్స్పెన్స్ అన్న మీనింగ్ అదే, ఇండైరెక్ట్ అన్న మీనింగ్ అదే. ఈ మూడిట్లో ఏ పేరు వాడినా వాటిని మనం వాల్యుయేషన్ లో ఏ వాల్యుయేషన్ లోకి కన్సిడర్ చేయం. ఎక్స్పెండిచర్ రియంబర్స్ చేస్తాం కానీ వాల్యుయేషన్ లోకి తీసుకోం. లాస్ ఇన్ గూడ్స్, లాస్ ఇన్ ట్రాన్సిట్, లాస్ ఇన్ స్టాక్ ఇన్ లాస్ ఆఫ్ స్టాక్ ఇన్ గుడౌన్, లాస్ ఆఫ్ స్టాక్ ఇన్ గుడౌన్ అవునా కదా. క్లోజింగ్ స్టాక్, ఇవన్నీ కూడా కన్సైనీ దగ్గర ఉండేటటువంటి విషయాలు కదా. దేన్ని కూడా వాల్యుయేషన్ లోకి ఎక్స్పెన్షన్ ని కన్సిడర్ చేయం. 10% of the consigned goods of the value of 12,500 destroyed by fire. 10% goods are destroyed by fire. ఎక్కడ అది కూడా ఫైర్ ఇన్ ఢిల్లీ గుడౌన్ మీన్స్ కన్సైనీ గుడౌన్ లో లాస్ అయిపోయాం, ఫైర్ జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ పెయిడ్ 12,000 నెట్ ఆఫ్ సాల్వేజ్ వాల్యూ, మనకి అమౌంట్ కూడా వచ్చింది క్లెయిమ్. విజయ్ remitted the balance in favor of Ajay, prepared the consignment account and accounts of Vijay in the books of Ajay along with calculations. Right? Question important. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ మోడల్ క్వశ్చన్ కొంచెం మార్పులు చేసి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు రెండోసారి చదువుతూ నాకు డయాగ్రామాటికల్ గా చెప్పాలి. నేను డయాగ్రామ్ ఇస్తాను, ఈ సమ్మని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. సో క్యాలిక్యులేషన్స్ అన్ని నీ పార్ట్ అని, అకౌంటింగ్ వేరే వాళ్ళ పార్ట్. రైట్? ఓకే సార్. రైట్. ఫస్ట్ చదువున్నాను, సెంటెన్స్ చదివి నాకు మీనింగ్ చెప్పడానికి ట్రై చేయి. Ajay of Mumbai consigned to Delhi, Vijay of Delhi, goods to be sold at invoice price, which represents 125% of cost. కన్సైన్ చేశాడు, అమౌంట్ వాల్యూ అని ఇచ్చాడా? ఎంత గూడ్స్ కన్సైన్ చేశాడు? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు సెంటెన్స్? మనకి ఇచ్చిన హింట్ ఏంటి దానిలో? ఇన్వాయిస్ ప్రైస్ మీద 125% కాస్ట్. సరిగ్గా చదువు సెంటెన్స్. Ajay of Mumbai consigned to Delhi, Vijay of Delhi, goods to be sold at invoice price, which represents 125% of cost. అంటే ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్ము అని వాడికి చెప్పి, ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి అనుకుంటున్నాం అంటే వాడు ఏం చెప్తాడు? ఇట్ ఈస్ 125% ఆఫ్ కాస్ట్. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి? 125% ఆఫ్ కాస్ట్. ఇది వాడు ఇచ్చిన హింట్, వాల్యూ చెప్పలేదు. అవునా కదా? రైట్. నెక్స్ట్ సెంటెన్స్. Vijay is entitled to a commission of 10% on sales at invoice price and 25% of any excess realized over invoice price. రైట్. కమిషన్ లో 2 పార్ట్స్ ఉన్నాయి నాన్న. ఒకటి ఇన్వాయిస్ ప్రైస్ మీద ఎంత కమిషన్? 10%. 10% on invoice price sale plus 25% on excess of invoice price over the sale price. Means sale price minus invoice price is the excess value. అవునా కదా? Yes sir. ఆ ఎక్సెస్ వాల్యూ మీద ఎంత పర్సెంటేజ్ కమిషన్? 25%. 25%. రైట్. సెంటెన్స్ ఇచ్చాడు, ఎక్కడ అమౌంట్ ఇవ్వలేదు. నెక్స్ట్. The expenses on freight and insurance incurred by Ajay were 10,000. 1 second. ఎక్స్పెన్సెస్ చెప్పినాను ఏమేంటి? Freight and insurance. ఓకే. ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కలిపి ఇచ్చాడు. ఎంత నాన్న? 10,000 sir. 10,000. ఓకే. ఇంకా
The account sales received by Ajay shows that Vijay has effected sales amounting to 1 lakh in respect of 75% of the consignment. రైట్, సేల్స్ కి ఒక అమౌంట్ ఇచ్చాడు, ఎంతైనా 1 lakh. కానీ దీనికి ఒక హింట్ ఇచ్చాడు, ఏమని? ఇట్ రిప్రజెంట్స్ 75% ఆఫ్ కన్సైన్మెంట్. Yes. నేను మొత్తం ఎంత పంపించానో తెలియదు, కానీ ఎంత పంపించామో చెప్పాడు ఇన్ఫర్మేషన్. No, sir. ఎంత పంపించామో తెలియదు, కానీ పంపించిన దానిలో 75% ని 1 lakh కి సేల్ చేశాడు. Sales, yes. Yes, sir. రైట్, ఓకే, రైట్, డన్. నెక్స్ట్, His selling expenses to be reimbursed were 8,000. ఓకే, విజయ్ యొక్క సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అవునా కదా? Yes, sir. ఎంత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్? 8,000, sir. 1 second నాన్న. సేల్స్ 1 lakh అంట, ఇది 75% ఆఫ్ కన్సైన్మెంట్. Consignment. రైట్, నెక్స్ట్ సెంటెన్స్. 10% of consignment goods of the value of 12,500 were destroyed in fire at the Delhi godown. ఓకే, సో గుడౌన్ అంటే ఇక్కడ కన్సైనీ ప్రిన్సెస్ లో గుడౌన్ లో, రైట్, ఇక్కడ లాస్ అయినాయి గుడౌన్ లో. లాస్ ఇన్ గుడౌన్, అవునా కదా? Yes, sir. ఏం లాస్ అయ్యంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నాడు దీనికి సంబంధించి? 10% of consignment goods. 10% ఆఫ్ కన్సైన్మెంట్. 12,500, sir, value. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడ దీనికి వాల్యూ ఇచ్చాడు, ఎంత? 12,500. ఓకే, నెక్స్ట్. And the insurance company paid 12,000 net of salvage. ఓకే, క్లెయిమ్ ఎంత రాని మనకు అవసరం లేదు, ఎందుకంటే కన్సైన్మెంట్ అకౌంట్ లో మనం క్రియేట్ చేయాల్సిన వాల్యూ ఎంత? ఫుల్ వాల్యూ ఆఫ్ లాస్. క్లెయిమ్ మనకి ఎప్పుడు సంబంధం లేదు. Yes. నెక్స్ట్, Vijay remitted the balance in favor of Ajay. రెమిటెడ్ ది బ్యాలెన్స్, అది ఎంత కూడా చెప్పలేదు, రెమిట్ అయితే చేశాడు. రైట్, నెక్స్ట్. Prepare consignment account and the account of Vijay in the books. ఓకేనా? కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం, కానీ సో క్వశ్చన్ లో క్యాలిక్యులేషన్స్ కావాలి. ఫస్ట్ క్యాలిక్యులేషన్, అసలు ముందు గూడ్స్ ఎంత పంపించాడో చెప్పాడా? No, sir. అది కావాలి. క్వశ్చన్ లో ఈ క్యాలిక్యులేషన్ సంబంధించిన హింట్ ఎక్కడ ఉంది? Invoice price 125% of కాస్ట్ cost. ప్రైస్ తెలుసా? Sir. తెలిస్తే మనం కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ కూడా ఇవ్వలేదే. అది సేల్స్ 75% చేశారు, sir. సేల్ వాల్యూ కదా, నీకు సేల్ వాల్యూ ఇన్వాయిస్ కన్నా ఎక్కువ కమ్మాయని కూడా చెప్పాడు, అది ఎంత అమ్మేది తెలుసా? తెలియదు, sir. మరి అది కూడా కాదు. నువ్వు ఇప్పుడు సేల్ ప్రైస్ తీసుకున్నావు సార్ 75% అన్నావు అనుకో, సేల్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ది ఇన్వాయిస్ ప్రైస్ అని కమిషన్ లో హింట్ ఇచ్చాడు, అవునా కదా? Yes, sir. అంటే ఇప్పుడు నేను రివర్స్ వర్కింగ్ చేసి ఇన్వాయిస్ వాల్యూ కనుక్కుంటే ఇన్వాయిస్ వాల్యూకి అమ్ముతున్నాడు వాడు, ఏమన్నా? No, sir. లేదు, అంతకన్నా ఎక్కువ అమ్ముతున్నాడు అంటే సేల్ ప్రైస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ప్రైస్. రివర్స్ వర్కింగ్ చేయలేదు. Yes, sir. అదే నేను చెప్పాను. Yes, sir. మరి ఇంక హింట్ ఏమి ఇచ్చాడు? మరి క్వశ్చన్ లో ఇన్వాయిస్ ప్రైస్ కి సంబంధించి హింట్ ఏమి ఇచ్చాడు? ఒకటే సెంటెన్స్ ఇందా నువ్వు చదివావు కదా, లాస్ 10% ఆఫ్ ది కన్సైన్మెంట్ గూడ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 12,500 వాజ్ డిస్ట్రాయిడ్ at fired goods at Delhi godown. Like 12,500 goods కన్సైన్ చేసిన గూడ్స్ ఏ ప్రైస్? ఇన్వాయిస్ ప్రైస్. వింటున్నావా సమిత? Sir. గూడ్స్ పంపించారు కదా, ఇన్వాయిస్ పంపించాం కదా, ఏ ప్రైస్ అది? ఇన్వాయిస్ ప్రైస్. Yes, sir. ఈ గూడ్స్ ని అమ్మేవనుకో ఎక్కువ కమ్మే ఛాన్స్ ఉంది. Yes, sir. అమ్మకుండా గుడౌన్ లో ఉండిపోయి అనుకో, అది స్టాక్ అయినా లాస్ అయినా ఏదైనా ఏ ప్రైస్ కి రాస్తాం? ఇన్వాయిస్ ప్రైస్. Invoice price, sir. కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్స్ టు ఇన్వాయిస్ ప్రైస్. Yes, sir. దీని నుంచి రివర్స్ వర్కింగ్, ఫస్ట్ వర్కింగ్ నోట్ మనం చేస్తుంది ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఇన్వాయిస్ ప్రైస్. Yes, sir. రైట్ అన్న. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? 10% ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ 12,500. ఇది గుడౌన్ లో లాస్ అయ్యాను హింట్ ఇచ్చాడు. సో దీని నుంచి 100% వాల్యూ అసలు ఎంత పంపించాను చెక్ చేయగలనా లేదా? Yes, sir. రైట్. సో 12,500 into 100 divided by 10, that equals to 1,25,000, sir. సో 1,25,000 ఏంటనేది? In the goods and all consignment, sir. ఏ ప్రైస్? Invoice price. ఎందుకని? ఈ 12,500 కూడా ఇన్వాయిస్ ప్రైస్ కాబట్టి. Invoice. Yes, sir. ఓకేనా? Yes, sir. ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్. ఇప్పుడు సేల్స్ తో కంపేర్ చేద్దాం.
మనకి అమ్మాను అన్నాడు కదా, ఎంత అమ్మానని చెప్పాడు. 75% of consignments. సో దీని యొక్క ఇన్వాయిస్ ప్రైస్ నన్ను అబ్జర్వ్ చేస్తే ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్, ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్, అమ్మిన గూడ్స్ కి ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అంటే 1,25,000 టోటల్ ఇన్వాయిస్ ప్రైస్ గూడ్స్ ఎంత అయితే దానిలో సేల్ చేసింది కేవలం 75. 75. సో 1,25,000 ఇంటూ 75% అంటే ఎంతనా? 93,750, sir. కానీ దాన్ని ఎంతకు అమ్మాడు? 1 lakh, sir. 1 lakh అమ్మ అంటే ఎక్సెస్ రియలైజ్ చేశాడు, అవునా కదా? Yes, sir. ఎక్సెస్ రియలైజేషన్ ఎంతనా? 6,250, sir. పాయింట్ అర్థమైందమ్మా? Yes, sir. Right. This is excess realization when compared to invoice price. Sale value is different from invoice అని అందుకే అన్నాను. Yes, sir. ఆ పాయింట్ ఇంటి ఎక్కడ ఇచ్చారు? కమిషన్ లో ఇచ్చాడు ఆల్రెడీ. Yes, sir. రైట్. నెక్స్ట్ మరి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఎంత సార్? కనుక్కోగలచ్చా కనుక్కోలేమా? చాలా ఇది కనుక్కోవచ్చు. నేను చెప్పాను కన్సైన్మెంట్ లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ సింపుల్ లాజిక్ వేసుకోవడమే, ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకోవడం. ఏంటిది? assumption cost price equals to, let us assume 100. Yes, sir. So what is invoice price? Invoice price ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్ లో? హింట్ 10%. invoice price hint invoice price equals to 125, sir. cost. Cost. అంటే అది 100 అయితే దాని మీద 125% అంటే ఎంత అవుద్ది? 125 రూపీస్ అవుతుంది. 125, sir. అంటే ఇన్వాయిస్ ప్రైస్ 125 అయితే దీని మీద లోడ్ ఎంత అవుద్ది? 25, sir. రైట్ అని అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు 125 is equals to 1,25,000 invoice price of the goods sent. Then what is the cost price of the goods sent? Question mark. Yes. సో దీని నుంచి ఎలా కనిపెట్టొచ్చు? 1,25,000 multiplied with 100 divided by 125, that equals to 1 lakh. 1 lakh. Yes, The sir. invoice price of the goods sent is 1 lakh. The cost price of the goods sent on consignment is 1 lakh. 1 lakh. Invoice price of the goods sent on consignment is 1,25,000. 95%. 75% of the sold goods invoice price is 93,750. The actual sale is 1 lakh. 1 lakh. The excess relation is 6,250. 6,250. ఇవన్నీ కూడా వర్కింగ్ నోట్లే. Yes, sir. ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా ఏంటి? వర్కింగ్ నోట్స్ తయారు Working. చేసుకోవాలి మనం, ఎందుకంటే మన సమ్ సాల్వ్ చేసినప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. Yes, sir. ఇప్పుడు మనకి ఇవన్నీ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో మిస్సింగ్ ఫిగర్స్ అని ఇవన్నీ. Okay, sir. ఇప్పుడు అన్ని తెలిసిపోయాయి. గూడ్స్ ఎంత తెలిసిపోయింది, Yes, sir. అమ్మిన గూడ్స్ ఎంతో తెలిసిపోయింది, లాస్ అయిన గూడ్స్ వాల్యూ ఎంతో ఇచ్చాడు. ఇప్పుడు మనం వాల్యుయేషన్ చేయాలి. లాస్ ఇన్ గుడౌన్ వాల్యుయేషన్ చేయాలి, లాస్ ఇన్ గుడౌన్ యొక్క వాల్యుయేషన్ చేయాలి, కమిషన్ వాల్యూ చేయాలి. Yes, sir. అన్సోల్డ్ స్టాక్ ఉందా లేదా? ఉంది, sir. ఎంత ఉంది? ఇంటి చూడుగో 75% సేల్ చేశాడు, Yes. 10% లాస్ అయింది, Loss. అంటే 85% పోయింది. ఇంకెంత మిగిలింది పర్సెంటేజ్? 15%. 15%, sir. కన్సైన్ చేసిన గూడ్స్ లో 75% సేల్ అయిపోయింది, 10% ఆఫ్ ది కన్సైన్ గూడ్స్ లాస్ అయిపోయింది, అంటే 85% గూడ్స్ పోయినాయి. ఐదర్ సేల్ లాస్ వాట్ ఎట్ మే బి. మిగిలినటువంటి 15% ఎక్కడ ఉండాలి? గుడౌన్ లో ఉండాలి, Yes, sir. స్టాక్ రూపంలో ఉండాలి. మిగిలినంతా 15%. 15%. ఈ క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ కాకుండా ఇన్వాయిస్ ప్రైస్ ఇవ్వడం వల్ల కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇన్వాయిస్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ కి మార్చుకుని ప్రజెంటేషన్ చేయడం అనేది కంపల్సరీ. వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్ అన్ని ఉన్నాయి నాన్న. Yes, sir. రైట్ నాన్న. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నుంచి మనం నెక్స్ట్ ఏం చేయాలి? Loss. రైట్, వాల్యుయేషన్ చేద్దాం నాన్న. క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ ఇన్ గోడౌన్ అన్నా ట్రాన్సిట్ అన్నా లాస్ అయింది. Go down, sir. క్వశ్చన్ చార్ట్ చూసుకో. గోడౌన్ అయినా Go down, sir. గోడౌన్ కి సంబంధించిన ఫస్ట్ పాయింట్, లాస్ ఏదైనా సరే వాల్యూ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్. Oh. అబ్నార్మల్ లాస్ ఇస్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఓకే, లాస్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అయినా ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ చేయకూడదు, ఎందుకంటే దాన్ని తిరిగి అమ్మలేం కదా. ఇంకా Yes, sir. అమ్మేటట్టయితే ప్రెజెంటేషన్ కోసం ఇన్వాయిస్ ప్రైస్ చూపిస్తాం. ఇంకా అసలు అమ్మవే అవి మన పూర్తిగా లాస్ అయితే నేను ఎంత ఖర్చు పెట్టానో అంతే లాస్ అవుతుంది. కానీ నేను అడిగే కావాలని ₹1 ఎక్కువ పంపించాను, అది వాల్యూ లాస్ అవుతా? అవ్వదు. No, sir. రైట్. సో ద వాల్యూ ఆఫ్ లాస్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అట్ Cost price. కాస్ట్ ప్రైస్.
ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ సెంట్. ముందు కాస్ట్ కడతాం. గొడౌన్ లో ఉన్న గూడ్స్ ఎంత లాస్ అయినాయి, ఎంత పర్సెంటేజ్? 10%, sir. 10%. సో ఇప్పుడు నేను 1 lakh మీద క్యాలిక్యులేట్ చేయనా, 1,25,000 మీద చేయనా? 1 lakh net, sir. 1 lakh మీద చేయాలి. ఎంత అన్నా? 10,000, sir. 10,000. సార్ 12,500 వాడు ఇచ్చాడు కదా, వాడు ఇచ్చింది ఏంటి? At invoice price, sir. వాడు ఇచ్చింది ఇన్వాయిస్ ప్రైస్. కన్సైన్ చేసిన గూడ్స్ లో 10% లాస్ అయ్యాను, కానీ వాల్యుయేషన్ ఎప్పుడు కూడా మనం ఇన్వాయిస్ ప్రైస్ కన్సిడర్ చేయకూడదు. Sir. రైట్ నన్ను? రైట్. Yes. నెక్స్ట్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ ఎంత ఖర్చు పెట్టాడు? 10,000. 10,000, sir. సో 10,000 ఈజ్ ఫర్ హౌ మెనీ యూనిట్స్? క్వశ్చన్ లో యూనిట్స్ ఉన్నాయా? లేదు, sir. వాల్యూతో ప్రపోర్షనేట్ చేద్దాం. యూనిట్స్ అయితే వాల్యూ చేస్తే ఏదైనా ఒకటే కదా. Yes, sir. డివైడ్ బై టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత? 1 lakh, sir. రైట్. 1 lakh ఇంటూ ఎంత గూడ్స్ మనకు లాస్ అయ్యాం? 10%. Yes, sir. ఓకేనా? Yes, sir. సరే, ఇలా కష్టపడే బదులు డైరెక్ట్ గా 10% తీసుకోవచ్చు. ఎందుకంటే 10,000 డివైడ్ బై 1 lakh ఎంత? 10%. 10,000, sir. డైరెక్ట్ 10% నాకు తెలుసు కాబట్టి 10% డైరెక్ట్ గా 10,000 మీద కూడా వేయొచ్చు నాన్న. సో కన్ఫ్యూజ్ ఉండకూడదు, ఒక ప్రొసీజర్ నేర్పిస్తున్నాను కాబట్టి చెప్పాను అంతే. Okay, sir. సో 10,000 ఇంటూ 10% ఎంత అన్న? 1,000. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్, మరి కన్సైనీ ఎక్స్పెన్సెస్. కన్సైనీ ఎక్స్పెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి, లాస్ ఇన్ గోడౌన్ కాబట్టి. కానీ కన్సైనీ ఎక్స్పెన్సెస్ లో నాన్ రికరింగ్ ఉన్నాయా? లేవు, sir. లేవు కాబట్టి జీరో నాన్న, లేకపోతే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. sir. సో టోటల్ వాల్యూ 11,000. 11,000. ఓకేనా? Yes, sir. ఎనీ డౌట్? No, sir. 11,000. వాయిస్ క్లియర్ గానే వస్తుంది, sir. వినబడుతుంది అన్న. Okay, sir. 11,000. ఓకేనా? Yes, sir. సో ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన హింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. సో వాల్యూ ఆఫ్ గూడ్స్ అబ్నార్మల్ లాస్ ఇస్ 11,000. ఓకేనా? Yes, sir. అయితే దీని మీద మనకి 12,000 డబ్బులు వచ్చాయంట. హింట్ ఇచ్చింది కదా. Yes, sir. మరి క్లెయిమ్ 12,000 వచ్చింది కదా, ఇప్పుడు నేను 11,000 రాయినా 12,000 రాయినా అకౌంట్ లో? 11,000, sir. 11. చెప్పాను కదా, క్లెయిమ్ తో మనకి ఇక్కడ సంబంధం లేదు. సంబంధం లేదు. P&L. Yes, sir. క్లెయిమ్ రిలేటెడ్ విషయాలు ఎక్కడ రాయాలి? P&L. P&L. సో P&L లో లాస్ భరించాలంటే డెబిట్ చేస్తాం, లేకపోతే లేదు. Yes, sir. ఓకేనా? Okay, sir. రైట్ నా. సో దీంతో మనకి లాస్ ఇన్ గోడౌన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటన్నా? Closing value, sir. Closing stock, sir. క్లోజింగ్ స్టాక్. సో వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ అసలు ఎంత అంటే ఇందాక చెప్పాను, ఎంత పర్సెంటేజ్ అన్నా? 15%. 15%, sir. సో అన్సోల్డ్ స్టాక్ ని వాల్యూ చేయాల్సింది కాస్ట్ ప్రైసా, ఇన్వాయిస్ ప్రైసా? Invoice price. ఇన్వాయిస్ ప్రైస్, ఎందుకంటే ప్రజెంటేషన్ కోసం. Yes, sir. ఇన్వాయిస్ ప్రైస్ చూపిస్తాము, మళ్ళీ లోడ్ ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. Minus. రైట్ అన్న? ఓకే. సో ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ 1,25,000 నాన్న ఇన్వాయిస్ ప్రైస్. Yes, sir. ఇంటూ 15% లాస్ నాన్న, సారీ స్టాక్ నాన్న. Yes, sir. 1,25,000 ఇంటూ 15% ఎంత అన్న? 18,750, sir. 18,000 ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి? 10,000, sir. ఇంటూ 15% డైరెక్ట్ వేయలేదు ఈసారి. Yes, sir. వేసేయచ్చు, మళ్ళీ టైం వేస్ట్ అయింది. ఇంకా ఇందాక అర్థమైంది కదా. Yes, sir. 15% దట్ ఈక్వల్స్ టు 1,500. 1. Yes, sir. ప్లస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ లేవు, Sir. 0. 0. సో కాబట్టి ఎంత అన్న టోటల్? 20,000. 20,250, sir. రైట్. సో ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది క్లోజింగ్ స్టాక్ చెప్పు. మరి లోడ్ కూడా ఎంతో చూసి దాన్ని కూడా ఎలిమినేట్ చేయాలి కాబట్టి లోడ్ ఎంతో చెప్పు. సో దీనిలో లోడ్ దీనిలో ఉంటుందా, దీనిలో ఉంటుందా లోడ్? Invoice price లో ఎక్స్పెన్సెస్ లో ఎక్కడ లోడ్ అనేది ఎప్పుడు ఉండదు. ఉండదు, sir. ఇన్వాయిస్ ప్రైస్ లో లోడ్ ఉంటుంది. ఇన్వాయిస్ ప్రైస్ 18,750. 750. సో లోడ్ ఎలా కనుక్కోవచ్చు? సో లోడ్ అనేది నువ్వు డైరెక్ట్ గా సింపుల్ అన్న, 18,750 ఇన్వాయిస్ ప్రైస్. 1 సెకండ్. 18,750 మైనస్
కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 1 lakh. 1 lakh into 15% కదా స్టాక్. Yes, sir. 18,750 minus 15,000. That equals to 3,700. 750, sir. సో లోడ్ అనేది ఇప్పుడు దేనిలో ఉంటుంది? Invoice price. ఆ ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది స్టాక్. Stock. Yes, sir. ఎక్స్పెన్సెస్ ఎప్పుడు లోడ్ ఉండదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉండదు. Understood, sir. రైట్ అని అర్థమవుతుందా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఇంకేముంది మన క్వశ్చన్ లో? Commission, sir. కమిషన్. సో ఇక్కడ చేసేద్దాం, ఇక్కడే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? Yes, sir. రైట్. కమిషన్. సో కమిషన్ క్వశ్చన్ లో ఇచ్చిన హింట్ ఏంటి? 10% ఆఫ్ ది కన్సైన్డ్ గూడ్స్. కన్సైన్డ్ గూడ్స్ ఇది ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 1 lakh 25,000, sir. into 10%. దీని మీద 10% కమిషన్ ప్లస్ అంతేనా? కరెక్టేనా? 1,25,000 into 10% కరెక్టేనా కదా? Invoice price 93,750. సార్ మన కమిషన్ ఇచ్చేది టోటల్ గూడ్స్ మీద కాదు, ఓన్లీ సోల్డ్ గూడ్స్ మీద. Yes, sir. నేను దేని మీద పెట్టాను? 93. నేను టోటల్ గూడ్స్ మీద కట్టేసాను. రాంగ్ కదా అది? Yes, sir. సో ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ ఈజ్ 93,700. 750, sir. దాకా వర్కింగ్ నోట్ చేసాం కదా, ఇదిగో. Yes, sir. సో 93,750 into 10%. దిస్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ. ప్లస్ ఎక్సెస్ ఎంత ఉంది? 6,250, sir. దాని మీద ఎంత కమిషన్? 25%. 25%. సో ఎంత అవుతుంది చూడాను? 9375 ప్లస్ 6250 into 25%. That equals to 1,562.5. plus 9375. That equals to 10,937.5, 10,937. sir. అర్థమైందా? Yes, sir. అయిపోయినాయి క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు క్యాలిక్యులేషన్స్ లో. సో నేను ప్రతి క్యాలిక్యులేషన్ ని కొంచెం ఎలాబరేట్ గా అనలైజ్ చేస్తూ లాజిక్స్ చెప్తూ చెప్పాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ చదువుతున్నప్పుడు కావాల్సింది కాన్సెప్టే. ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఫార్మాట్ అంటే కష్టం. అలా అవ్వదు. సమ్స్ లాస్ ఇన్ గుడౌన్ ఎలా వాల్యూ చేసాం, అన్సోల్డ్ స్టాక్ ని ఎలా వాల్యూ చేసాం, అన్సోల్డ్ స్టాక్ లో ఉన్న లోడ్ మీద ఇన్వాయిస్ ప్రైస్ ఎలిమినేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, అసలు దాని మీద ఎందుకు క్యాలిక్యులేట్ చేసాం, ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించాలి. థ్యాంక్ యూ సమిత. Thank you, sir. కరెక్ట్గా చెప్పాను అన్న. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ పర్సన్ శ్రీవర్ధన్. ఉన్నాడా శ్రీవర్ధన్? సౌమ్య. సార్. అమ్మ సౌమ్య. ఎస్ సార్. ఏమో లాస్ట్ వీక్ ఎగ్జామ్కి రాలేదు కదా నువ్వు? రాలేదు సార్. ఓకేనా, ప్రిపేర్ అవుతున్నావా? క్లాస్ అన్ని వింటున్నావా కరెక్ట్గా? వింటున్నాను సార్. రైట్ అండి. రైట్. మా సౌమ్య, సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్స్ అన్ని అర్థమైనాయి కదా? అర్థమైనాయి సార్. రైట్. అకౌంటింగ్ చేద్దామా డైరెక్ట్ గా సమ్ సొల్యూషన్ చూస్తే అర్థమైపోతుందా? ఏదైనా పర్లేదు సార్. రైట్. నాకు ఇప్పుడు సొల్యూషన్ డైరెక్ట్ గా మనకు చెప్తే సరిపోతుంది నాకు. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఏ ఐటమ్ ఎందుకు డెబిట్ చేస్తామో ఎంట్రీస్ ఏంటో నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చెప్తే సరిపోతుంది. ఓకే సార్. ఫస్ట్ గూడ్స్ ఎంత ఆన్ కన్సైన్మెంట్ కదా? ఎస్ సార్. ఎన్ని గూడ్స్ పంపించాం? ఇన్వాయిస్ ప్రైస్ 1,25,000 పంపాం సార్. డెబిట్ చేసాం. ఎస్ సార్. కానీ గుర్తుపెట్టుకో, నేను ఆల్రెడీ చెప్పా, ఇన్వాయిస్ ప్రైస్ డెబిట్ చేస్తాం ప్రెజెంటేషన్ కోసం. బట్ ప్రాఫిట్ కావాలంటే లోడ్ ఏం చేయాలి? ఎలిమినేట్ చేస్తాం సార్. లోడ్ వాల్యూ ఎంత? 25,000 సార్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 1 lakh ఇందాక చేసాం కదా, సో డిఫరెన్స్ ఇస్ 25,000. ఎస్ సార్. రైట్ అన్న. అబ్నార్మల్ లాస్ వాల్యూ 11,000. 11,000. సేల్స్ 1 lakh వాడే ఇచ్చాడు. ఎస్ సార్. క్లోజింగ్ స్టాక్ వాల్యూ 20,250. మనం చేసామా చేయలేదు ఇందాక? చేసాం సార్. క్లోజింగ్ స్టాక్ అన్సోల్డ్ స్టాక్ వాల్యూ 20,250. సో తర్వాత నాన్న డెబిట్ ఎక్స్పెండిచర్స్ ఇంకర్డ్, విజయ్ ఎక్స్పెన్సెస్, కమిషన్. ఎస్ సార్. రైట్ అన్న. కమిషన్ 10,937.5, ఎగ్జాక్ట్ వాల్యూ 938 అప్రాక్సిమేట్ ఇస్తాయి. ఎస్ సార్. రైట్ అన్న. ఇంకా ఫైనల్ గా దీనిలో స్టాక్ ఉంది, క్లోజింగ్ స్టాక్, దీని మీద రిజర్వ్ 3,750. సో ఆటోమేటిక్ గా లాస్ వచ్చింది 1,438.
సో ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను సౌమ్య, ఇన్వాయిస్ ప్రైస్ చేయడం వల్ల కాస్ట్ ప్రైస్ లో సమ్ చేయడం వల్ల ప్రాఫిట్ మారుతుందా? మారదు సార్. మారదు, ఎందుకంటే నువ్వు ఇన్వాయిస్ ప్రైస్ అనేది ప్రెజెంటేషన్ మాత్రమే, మళ్ళీ మనం లోడ్ ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేస్తాం సార్. సో ప్రాఫిట్ అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. ఇట్ ఈస్ Yes, నాట్ sir. ఎ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ప్రైస్ అండ్ ఇన్వాయిస్. Invoice price. ఓకేనా? Yes, sir. రైట్ నా, థ్యాంక్ యూ. సమ్ కంప్లీటెడ్. సో క్వశ్చన్ నెంబర్ 8 కంప్లీటెడ్. సో ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 8 లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మనం ఇన్ని సమ్స్ రాసాం కదా, ఇన్ని సమ్స్ చేసాం కాబట్టి సౌమ్య Yes, sir. ఇప్పుడు దాకా చేసిన సమ్స్ నుంచి ఏదైనా సమరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చెప్పగలవా? సమరీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నీకేమనిపిస్తాయి కన్సైన్మెంట్ లో? అంటే లాస్, అబ్నార్మల్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. వాల్యుయేషన్స్ అన్ని కూడా ఫార్ములాస్ ప్రకారం బేస్ చేసుకుని చేస్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చెప్తాను. అబ్నార్మల్ లాస్ అన్నావు కాబట్టి అబ్నార్మల్ లాస్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కాస్ట్ సార్. అంతే, ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్. ఇలాంటి విషయాలు మర్చిపోకూడదు. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకా అంటే డైరెక్ట్ నాన్ రికరింగ్ అబ్నార్మల్ లాస్ గురించి, అబ్నార్మల్ లాస్ గురించి క్లెయిమ్ ఈజ్ ఇర్రెలెవెంట్, సార్ క్లెయిమ్ ని. ఇర్రెలెవెంట్ ఫర్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎస్ సార్. ఎందుకన్నా మనం దాన్ని ఇచ్చినా కూడా ఓవరాల్ వాల్యూ రాసేస్తాం కాబట్టి మన క్లెయిమ్ తో సంబంధం లేదు. లేదు సార్. ఎందుకు అంటే అబ్నార్మల్ లాస్ ఈజ్ క్రెడిటెడ్ విత్ టోటల్ లాస్. వెరీ గుడ్, క్రెడిటెడ్ విత్ ఫుల్ వాల్యూ ఆఫ్ లాస్. సో ఈ 3 పాయింట్స్ కూడా నువ్వు చెప్పినట్టు అబ్నార్మల్ లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు. ఎస్ సార్. నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే సార్. రైట్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సంబంధించి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే వాల్యుయేషన్ లో తీసుకుంటాం. ఎక్స్పెన్సివ్ అది కూడా నేను ఆల్రెడీ ఒక థియరిటికల్ పాయింట్ నాన్న. సో నేను ఒక పాయింట్ రాస్తాను. ఎక్స్పెన్సివ్ సంబంధించిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ నాన్ రికరింగ్ expenditure are considered for valuation. వాల్యుయేషన్. ఎస్ సార్. ఓకే, వాల్యుయేషన్ ఏ వాల్యుయేషన్ అయినా కానీ సో నాన్ రికరింగ్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, అవునా కదా? ఎస్ సార్. ఇఫ్ నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జనరల్ గా అవసరం ఉండకపోవచ్చు బట్ అయినా ఐడెంటిఫై. ఇఫ్ నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్, లైక్ క్వశ్చన్ లో కొన్నిసార్లు మనకి చెప్తాను, కన్సైనీ స్పెండ్ ఎక్స్పెండిచర్ 10,000 అంటాడు, ఇంకేం చెప్పడు. కన్సైనర్ స్పెండ్ 15,000 ఎక్స్పెండిచర్, ఇంకేం చెప్పడు. ఎక్స్పెండిచర్ అంటే ఏమైనా ఊహించుకోవాలి, అది నాన్ రికరింగా రికరింగానా? రికరింగ్ గానే చూసుకుంటాం కదా సార్, అంటే గోడౌన్ లో తర్వాత రెంట్ అవన్నీ. ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇఫ్ కన్సైనర్, ఆ ఎక్స్పెండిచర్ కన్సైనర్ ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ అనుకున్నానా, కన్సైనర్కి ఎప్పుడు రికరింగ్ ఎందుకు అవుద్ది? కన్సైనర్ వాడు ఓన్ బిజినెస్ కి రికరింగ్ అవుద్ది, కన్సైన్మెంట్ కి రికరింగ్ వాడు ఖర్చు పెట్టారు. ఎవరు ఖర్చు పెడతారు రికరింగ్? కన్సైనీ సార్. కన్సైనీ ఖర్చు పెడతారు. సో కాబట్టి కన్సైనర్ సంబంధించి ఏ ఎక్స్పెండిచర్ ఇచ్చిన క్వశ్చన్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ నాన్ రికరింగ్. ఎస్ సార్. రైట్, అండ్ ఇట్ ఈస్ నాన్ రికరింగ్. నాన్ రికరింగ్. మా పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. నేను కన్సైనీ అని ఊహించుకుంటాను. నాకు అర్థమైందా? రాంగ్ అని నేను చెప్పలేదు, యూఆర్ రైట్. ఓకేనా? ఎస్ సార్. ఇఫ్ కన్సైనీ అయితే కనుక అప్పుడు మనకి ఏమి చెప్పకపోతే అజంప్షన్ రికరింగ్. రికరింగ్. సో కన్సైనీ అయితే ఏమి చెప్పకపోతే రికరింగ్, కన్సైనర్ అయితే ఏమి చెప్పకపోతే నాన్ నాన్ రికరింగ్. వాడు ఏమైనా చెప్తే అనాలిసిస్ చేసి అది రికరింగ్ అయితే రికరింగ్, నాన్ రికరింగ్ అయితే నాన్ రికరింగ్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంపార్టెంట్ పాయింట్. దేని పాయింట్ ఆఫ్ వ్యూ ఇది? ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్ సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్లేస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక సమ్లో మనం చేసాం, ఎస్ సార్. అది ఏ ప్లేస్ లో ఖర్చు అవుతుంది అనేది ఇంపార్టెంట్, ఎస్ సార్. బట్ నాట్ పర్సన్. ఎవరు ఖర్చు పెడతారు అనేది మనకు అనవసరం విషయం. ఎస్ సార్. ప్లేస్ ఆఫ్ ఎక్స్పెండిచర్, సారీ మిస్ చేశాను, ఇంపార్టెంట్ బట్ నాట్ పర్సన్ హూ ఇంకర్స్ ఇట్. సో ఎవరు ఖర్చు పెడుతున్నా అనేది నాకు అసలు మ్యాటర్ కాదు. నా మ్యాటర్ ఇప్పుడు ఏంటి, ఎక్కడ ఖర్చు జరుగుతుంది. ఎస్ సార్. ఈవెన్ కన్సైనీ ఎక్స్పెండిచర్ ని కన్సైనర్ ఖర్చు పెట్టచ్చు, కన్సైనర్ ఎక్స్పెండిచర్ ని కన్సైనీ కూడా పే చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు కన్సైనీ ఎక్స్పెండిచర్ ని కన్సైనర్ పే చేశాడు అనుకో, వాల్యుయేషన్ లో తీసేసుకుంటావా డైరెక్ట్ గా? ఎస్ సార్. తీసుకుంటాం సార్. ఒకవేళ
నాన్ రికరింగ్ అయితే నాన్ రికరింగ్ అయితేనే తీసుకుంటాం. అంతే. నాన్ రికరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ రెంట్ ఉంది, కన్సైని పే చేయాలి, అవునా కదా? ఎస్ సార్. ఓనర్ కి పేమెంట్ కన్సైనర్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాడు. ఓకే సార్. కన్సైనర్ ఎక్స్పెండిచర్స్ లో అది ఉంది. ఇప్పుడు నేను వాల్యుయేషన్ లో తీసుకోనా వద్దా? తీసుకోకూడదు సార్. తీసుకోకూడదు, రైట్. సో ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది ఇంపార్టెంట్, అంతే తప్ప దాని యొక్క బ్యాక్ అండ్ వాల్యూ మనం చూడాలి తప్ప సో దాని యొక్క పర్సన్ ఎవరు ఖర్చు పెడుతున్నాడు అనే దాంతో మనకు సంబంధం లేదు. ఎస్ సార్. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకేమైనా ఉన్నాయంటే కనుక చెప్పినానా, లేకపోతే లేదు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వాల్యుయేషన్ రూల్స్ అన్ని కూడా కామన్ గా గుర్తుపెట్టుకోవాలి. లైక్ స్టాక్ వాల్యూ చేసినప్పుడు లాస్ ఇన్ గ్రౌండ్ అయితే ముగ్గురు ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ నాన్ రికరింగ్. అదే లాస్ ఇన్ ట్రాన్సిట్ అయితే ఓన్లీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఖర్చు పెడతాం. మళ్ళీ అక్కడ క్వశ్చన్, కన్సైనర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాన్సిట్ వరకు అయిన ఎక్స్పెన్సెస్, కన్సైన్ అప్పుడు ఖర్చు పెట్టాడు కాబట్టి కన్సైనర్ అన్నాను, అంతే నేను. ఎస్ సార్. రైట్ అన్న. అంతేగాని నేను కన్సైనర్ అన్నాను కదా అని కన్సైనర్ పెడితేనే తీసుకోవాలని మాత్రం పెట్టుకోకూడదు. అందుకని ఒక పాయింట్ యాడ్ చేశాను, ఎందుకైనా మంచిదని. నేను ప్రతిసారి చెప్పేస్తున్నాను కదా అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పాను, ఓకేనా? ఓకే సార్. రైట్, ఇది సారీ ఈ పాయింట్. ఎస్ సార్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న. సో కన్సైన్మెంట్లు గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఎస్ సార్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. Load is calculated on IP, sir. ఇంకో పాయింట్. ఏంటంటే లోడ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ IP ఇన్వాయిస్ ప్రైస్. ఎందుకు అలాగా? ఎందుకు కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయకూడదు? ఎవరు ఇందాక క్వశ్చన్ అడిగింది ఎవరు? నిత్య కదా? Yes, sir. ఏం లేదు నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకో, Yes, sir. నువ్వు చెప్పినట్టు లోడ్ అనేది ఒక 20 రూపీస్ అనుకో. Okay, sir. IP 120 అనుకో. సో బట్ 20 రూపీస్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆన్ లోడ్, 20 కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆన్ కాస్ట్. లోడ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎనీ వే. sir. లోడ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆన్ ఎనీథింగ్ కదా. కాస్ట్ మీదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇన్వాయిస్ ప్రైస్ మీదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవును సార్. మరి ఖచ్చితంగా లోడ్ మీదే క్యాలిక్యులేట్ చేయడం ఏంటి? ఇన్వాయిస్ ప్రైస్ మీదే చేయలేం సార్ అలాగే. చేయలేము. అలా ఏమి అంటే స్పెసిఫిక్ సెంటెన్స్ అలా ఏమి అనడానికి లేదు. ఎందుకంటే లోడ్ క్యాలిక్యులేషన్ కాస్ట్ ప్రైస్ మీదైనా చెప్పొచ్చు, ఇన్వాయిస్ ప్రైస్ మీదైనా చెప్పొచ్చు. ఓకే సార్. ద ఎక్స్ప్రెషన్ పర్సంటేజ్ మారిపోద్ది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 20%, 20 రూపీస్ 100 మీద చెప్తే 20% అవుతుంది. ఇదే 120 మీద చెప్తే 20% అవ్వదుగా. అవ్వదు సార్. 20/120 అంటే ఎంత అవుతుంది? అది అరౌండ్ 0.16 అలా అవుతుంది. 16.67% అవుతుంది, రైట్? సో ఇది నేను ఆల్రెడీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో దీని గురించి డిస్కస్ చేసాం. అవును సార్. ఈ పర్సంటేజ్ ఎక్స్ప్రెషన్ ఎలాగైనా చెప్పొచ్చు నాన్న. ఆడ చెప్పిన దాన్ని బట్టి మనం రివర్స్ వర్కింగ్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో నువ్వు చెప్పిన పాయింట్ ఉంది ఏంటి? ఇన్వెంటరీ వాల్యూ చేసినప్పుడు గూడ్స్ వాల్యూ మీదే నీకు లోడ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మీద లోడ్ ఉండదు. ఉండదు. ఎస్ సార్. గూడ్స్ వాల్యూ మీద ఆ గూడ్స్ వాల్యూ ఇన్వాయిస్ ప్రైస్ అయితే మనం లోడ్ ని ఎలిమినేట్ చేస్తాం. అసలు కాస్ట్ ప్రైస్ అయితే లోడ్ ఎలిమినేట్ చేయాల్సిన అవసరమే లేదు, రైట్ నాన్న? ఎస్ సార్. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న. సో మీరు చేయాల్సిన పనులు ఇప్పుడు. సో దీంతో మనకి మొత్తం ఇలిస్ట్రేషన్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వెళ్దాం. మిగిలిన కూడా వర్క్ చేయాలి, ఓకేనా? ఇలిస్ట్రేషన్ 2 అవ్వలేదు సార్. ఇలిస్ట్రేషన్ 2 అవ్వలేదనా? ఎస్ సార్. అది కన్సైనర్ మీద. ఓకే, రేపు క్లాస్ లో అది డిస్కస్ చేద్దాం. అంటే ఇవాళ వర్క్ ఇస్తాను ఫస్ట్. ఇవి మీరు చేసుకుని వచ్చేస్తే రేపు క్లాస్ లో రిమైనింగ్ సమ్స్ కన్సైన్ బుక్స్ 1 డేలో కంప్లీట్ అయిపోతాయి. ఓకే సార్. సో రేపు క్లాస్ లో మాక్సిమం మనం ఇవాళ క్లాస్ లో అవ్వదు, రేపు క్లాస్ లో మనం కన్సైన్మెంట్ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. ఓకే సార్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇది నేను చెప్తాను నాన్న. ఇది కూడా నేను చెప్తాను. రైట్. క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్ ఇవాళ మీరు సొంతంగా ట్రై చేయాలి ఫస్ట్ నాన్న. దయచేసి టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని చేసేయడం కాదు. ట్రై చేయండి, నెంబర్ ఏం తప్పు చేస్తామో చూసుకోండి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని వెరిఫై చేసుకోండి. సో ఎందుకు వల్ల తప్పు చేస్తామో ఆలోచించండి. నీకు అప్పటికీ అర్థం కాకపోతే నన్ను అడగండి. మన అబ్జెక్టివ్ అది. నేను ఇచ్చాను కదా అని ఏది పడితే చేయకూడదు. కొంతమంది ఎలాగ సార్ వెరిఫై చేయట్లేదు కదా అని చేయడమే మానేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు కదా ఏముందిలే అని. దయచేసి అలాంటి పనులు చేయకండి. నేను సడన్ వెరిఫికేషన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎగ్జామ్స్ టైంలో కూడా వెరిఫై చేస్తున్నాను. చాలా ప్రమాదం.
చూస్తే ఈసారి ఒకసారి ఎక్కువగా పెండింగ్ ఉంటే అక్కడే కూర్చోబెట్టేసి ఒక 2-3 రోజులు నేనే రాయించేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4. రైట్, క్వశ్చన్ నెంబర్ 4 కూడా వర్క్ నా. సో క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 ఈ 2 క్వశ్చన్స్ రేపు క్లాస్కి వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుందండి. సో రేపు మనకి కన్సైన్మెంట్ లో పెండింగ్ ఉన్నది కేవలం ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 1 and 2, అలాగే నెక్స్ట్ Illustration 2, sir. నెంబర్ 2. సో ఇవి 3 కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 కన్సైన్ బుక్స్ ఒక 2 minutes కాన్సెప్ట్ అని, అంతకుమించి ఏం లేదు. ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఆ క్వశ్చన్ చేయడం రేపు మాక్సిమం మనం క్లాస్ లో కంప్లీట్ చేసేద్దాం. రైట్ నాన్న? Okay, sir. రైట్ నాన్న, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.